రైల్వే స్టేషన్ అది. స్మోకింగ్ ఏది ఊరు ఇదేమో కాఫీని ఇప్పుడే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ దొరుకుతుంది. చాక్లెట్, కాఫీ, చాక్లెట్స్. ఇక్కడ చూస్తే విచిత్రమైన జంతువులు కనపడతారు మీకు. చాక్లెట్ పట్టుకుంటున్నారు. ఇవన్నీ చాక్లెట్స్, ప్యూర్ చాక్లెట్. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు కనీసం మానవత్వం లేదు. మానవత్వం కూడా చాక్లెట్ కూడా పెట్టలేదు ఫ్రెండ్స్. సొసైటీ ఎక్కడికి పోతుంది? ఈయన కూడా నడుము పట్టేసినట్టుంది. చాక్లెట్ హిస్టరీ. అయ్యి కాదు, ఎన్ని వీడియోలో పెడతారా? నీళ్ళు లేక పాలు తాగుతున్న ప్రదీప్. అది కూడా దూడ పాలు. దూడేనా అది? జెర్సీకి ఏదో పాలు తాగుతున్న ప్రదీప్. ఇప్పుడు మేము దేనిలో ఉన్నాంరా? చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ కొండమల్లి బొమ్మలు అరకులోనే దొరుకుతాయి. అట్లాంటివి ఏమో హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్. వీళ్ళే తయారు చేసింది. కాఫీలు కానీ, హ్యాండ్ బ్యాగ్లు కానీ. వాళ్ళ భర్త వీడు. ఎవరు? వాళ్ళ భర్త. కస్టమర్ వస్తే ఇది చాలా చాక్లెట్ మ్యూజియంస్ కి చాక్లెట్స్ వచ్చాయి. చాక్లెట్స్ వచ్చాయి కానీ మీకు వెనక కనపడచ్చు. కాదురా, చాక్లెట్ కావాలి. అవి 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 కాదురా. पुकारे से यार बेबी कॉल से. ఇద్దరు కలిసి గుండు కూడా ఏం చేయమాకండి. ఫోటో పెట్టండి. పెట్టలేదు కదా, పెట్టావు కదా అప్పుడే ఇన్స్టాలో. అది కాదు పెట్టావుగా. రండి. ముందు బాగుండు. రావడం జరిగింది, తెగేయడం కూడా జరుగుతుంది. మనం రాడికి మనం వెళ్ళేది లెఫ్ట్ రైటా? లెఫ్ట్ రైటా? ఫ్రెండ్స్ ఇటు చూడండి ఫ్రెండ్స్, రోడ్ చెప్తాం.
ఇప్పుడు బుర్రా కేవ్స్కి వెళ్తున్నాం. ఏడకి ఇప్పుడు అవుతుంది పద్మపురం బొటానికల్ గార్డెన్కి వచ్చాం. శాండీ వచ్చి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, పద్మ గార్డెన్స్ దగ్గర రా. సూపర్ సూపర్ ఎట్టుంది ఫీలింగ్? ఫ్రెండ్స్. ఫీలింగ్ ఎలా ఉంది లోపల? లోపల బాగా సూపర్ సూపర్ సూపర్. మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎంట్రీ ఫీజు కూడా లేదు. మేము ఎంతమంది వచ్చాం కాబట్టి మాకు కన్సల్టేషన్ ఇచ్చారు ఫ్రీగా. కన్సల్టెన్సీ ఇచ్చారు. అందుకే స్కూటీలు తెచ్చుకున్నాం. ఇంత దూరం వచ్చేందుకు మాకు కన్సల్టెన్సీ ఇచ్చారు. రా వెనక్కి అయ్యి ఇన్ని తీసా ఏమని చెప్పు. నేనే ఆర్గనైజర్. కాకపోతే కొంచెం స్నానం చేసి వస్తే బాగుండేది. నెక్స్ట్ వ్యూ ఏదో నెక్స్ట్ రోజు పెడతా. అదేంది వాళ్ళు పడుతుంది. గోకాట వెళ్ళండి. చర్చి దగ్గరికి అయితే వచ్చాం. సైడ్ నెక్స్ట్ వ్యూ వచ్చేసరికి సిబిఎం చర్చ్. ఎన్ని రోజులు ఆడే చీరాల్లో మా వాడు పెళ్లి చేసుకోని కూడా వచ్చాడు. ఫస్ట్ మ్యారేజ్ ఓన్లీ సింగిల్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ బ్యాక్ మచ్చా చర్చి? అరే ఇది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నిజమే బాగానే చెప్పేవరా. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సో మెనీ ఇయర్స్ ఐ థింక్. I don't know. మా వాళ్ళు చిన్న చిన్న వస్తున్నారు. I don't know. Only see. I don't know. See. How many years it is? ఏది జరగండి ఇక చూపెడుతుంది దాన్ని. బ్రదర్ జాన్ వెస్లీ గారు ప్రార్థన చేస్తున్నారు కోరుతున్నాను. రండి మోకరించి బ్రదర్ జాన్ వెస్లీ గారు ప్రార్థన చేస్తారు. కమాన్ కళ్ళు మూసుకోండి. వాళ్ళు కూడా రాండి. గొర్రెలు ఇది కృష్ణుడు వచ్చాడు. అది దీన్ని బట్టి మనకి రిలీజియన్ ఫీలింగ్ లేదు. అది క్యాస్ట్ ఫీలింగ్ అసలు. క్యాస్ట్ ఫీలింగ్. ముందు నీ పొట్ట వస్తుంది. ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అక్కడ. తెలుసుగా మీకు డానీ అంటే. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే మా ఫ్రెండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అని చెప్పాడు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దగ్గర ఇది శాండీ. చర్చికి వచ్చాం. చర్చి కాదు చర్చ్. పూర్తిగా చూపెడతాను చూడండి లోపల చర్చి వ్యూ. ఇది చర్చ్. మీకు ఇంతగా రైట్ సైడ్ వ్యూ చూపెడుతున్నా. ఈ సైడ్ చుట్టూరు చాలా పీస్ఫుల్గా మౌంటైన్స్తో ఉంది. సిబిఎం చర్చ్ వ్యూ అయిపోయింది. ఏమన్నోరు కూడా జరగట్లేదు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నెక్స్ట్ వ్యూ ఏంది? వుడెన్ బ్రిడ్జ్. నెక్స్ట్ వ్యూ వుడెన్ బీచ్. అక్కడ కలుసుకుందాం. నెక్స్ట్
అప్పుడు దాకా బాయ్ బాయ్. వుడెన్ బ్రిడ్జ్ క్యాన్సిల్ చేసి కడిగా వాటర్ ఫాల్స్ కి వచ్చాం. నైగ్రా మేము కొత్త పేరు పెట్టుకున్నాం. నేను చెబుతాను చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వయాగ్రా వాటర్ ఫాల్స్ కి వచ్చాం. ఏంద్ర ఇది? నయాగ్రా, సారీ నయాగ్రా. ఇక్కడ మనకి చీకులు, చెక్కలు ఇక్కడ నా దగ్గర ఇక్కడ చెక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. చెక్కలు గిక్కలు కొండలు ఉన్నాయి. ఇదొక కొండ, దూరం కొండ. అదే వాడేంది రాట్లా. శ్రద్ధాంజలి శాండీకి. కటికి జలపాతం పక్కన ఉంది అదేగా. కొండ మెట్లు ఎటు నుంచి ఎక్కేది? ఇటా నో ఆల్కహాల్ అలౌడ్ ఫ్రెండ్స్. కొండల్లో ట్రెక్కింగ్. నవ్వుకున్నారా? థ్యాంక్ యూ. కొండల్లో పక్కింగ్ కాదురా, ట్రెక్కింగ్. తొందర నడవండి రా. అయిపోయిందిరా ఇంకా. మా వాడు 4 మెట్లు ఎక్కగానే చాలా అంటున్నాడు. వాడి సెంటర్ శాండీ. ఇక్కడ మనం ఇలా కూర్చొని కొద్దిసేపు కూర్చోవచ్చు. 4 మెట్లు ఎక్కగానే అరుగులో చూస్తాను. నాకేం అర్థం అవుతుందంటే రాత్రి పిక్నిక్ చేసాడు. మేమంతా ట్రెక్కింగ్ చేస్తుంటే శాండీ ఒకటే ఫకింగ్ చేస్తున్నాడు. ఇంకా పైకి ఉంది. సౌండ్ అయితే బాగుంది గురు. స్మెల్ పైకి వెళ్దామా? వాళ్ళు చాలా స్పీడ్గా వస్తున్నారా మనకన్నా. తీసుకో మనోళ్ళే. మా అమ్మ చెప్పా ఫోన్ చేయ మాకు, మా ఛార్జింగ్ లేదని. మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఏంది రా ఇటు వెళ్ళాలా? అడదాకి వెళ్ళి జీవితం ఎటు మరి? వ్యూ పాయింటా? కోతులు ఉన్నాయి. మమ్మల్ని ఏం చేయమాకండి. వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి అంత పైకి ఎక్కాలి. కోతులాగా ఎక్కకూడదు, కింద పడతాం. వీళ్ళు పైకి ఎక్కలేక కింద ఆగిపోయిన కోతులు. వెళ్దాం పండి పైకి. పాపా ఇది కాదు అటు దారి. వ్యూ పాయింట్ వచ్చేసాం. ఏంటి దీనికి? అయిపోయింది. ఇంకేముంది? ముందు నువ్వు ఎక్కడే కూర్చోవా? కొంచెం ముందుకు వచ్చి కూర్చో. అదే వ్యూ పాయింట్. అక్కడ చాలా వ్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడే షూ అయ్యి నప్పాలేమో మచ్చా. చిన్నగా చూడండి. జాగ్రత్త కింద వైభవ్. మా వాడికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. నువ్వు ఇంకో ముగ్గురికి సాయం చేయ బ్రో. చెప్పులు దిగండి.
పుట్టిందన్నా చలి పుట్టిందన్నా ఏ నిఖిలే ఏం కాలేదన్నా ఐస్ కేటలు ఏ వెస్లీ ఏమైంది ఏ వీడియోలు వస్తున్నాయి జోనిగా చలి హాయ్ ఫ్రెండ్స్ ఒట్టలోనికి సెల్ ఫ్రెండ్స్ చలి పడుతుంది ఫ్రెండ్స్ చేతగాట్లా ఎండాలేదు డాడీ కూడా ఎట్టుందిరా కొండలతో ఫకింగ్ అనుకున్నా కొండల్లో ఫకింగ్ అనుకున్నాం కానీ సారీ ట్రెక్కింగ్ అనుకున్నా కొండలే మమ్మల్ని ఫకింగ్ చేసింది చెప్పేది సాయంత్రం ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఏమైంది అంటే లోపల కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ ఉంది కొండలో అవి తెచ్చి ఇలా వాళ్ళు ఎంజాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వ్యూ బుర్రా కేవ్స్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం మనం ఎంట్రీ అయ్యాం అంత త్వరగా అయితే అంత త్వరగా చూసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ కోతులు గీతులు కలిగి మాకమ్మే లేనిపోయింది మళ్ళీ. ఫ్రంట్ వ్యూ చూస్తే మీరు మాతోనే వస్తారు. లేదురా కోడి నుంచి తీద్దాం మాకు వెళ్ళేటప్పుడు దిగుదాం. కింద ఒకసారి చూసేసి ఇక్కడ ఒక సినిమా జరిగింది తెలుసా నీకు? పాత సినిమా జమ్మలు అడిగి బొమ్మ. People are sitting here. Some tables are front of me. ఇది పెద్ద గృహ, ఫ్యామిలీ వైబ్స్ ఇక్కడ. ఇక్కడ చూసినట్టయితే పైన టాప్ మొత్తం ఒక వ్యూ. ఇక్కడ నుంచి కిందకి ఇంకా కిందకి మళ్ళీ
రిటర్న్ అయిపోయి కేవ్స్ కిందకి వెళ్ళాలి. ఇక కిందకి లోయ. ఫుల్ క్రౌడ్. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. అది టాస్క్ రామచ్చా మనం ఎర్లీ. ఎర్లీగా వస్తే నిలబడితే మన పని కాదు. వెళ్తా ఉంటే వాళ్ళు ఆగుతారు. ఇప్పుడు అరుగురా నువ్వు కూడా. నా గొంతు కూడా అట్లా కింద చూడు, కింద చూడు. టైల్ పోయింది, టైల్. అది పైన ఎగ్జిట్ అయింది, పైనుంచి వస్తున్నారు. పైన వ్యూ చూడు. దీనిలో దయ్యాలు ఎందుకు ఉండలేదు గురు? ఏ గురు? పైన వ్యూ. ఎగ్జిట్ అట్టేనంటరా, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలా? మరి పైనుంచి వస్తున్నారు వాళ్ళు. పైకి వెళ్ళొచ్చు అనుకుంటా, కొండ పైకి. ఇది గృహ లోపల. డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్స్ చూసే వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుంది వీటి గురించి. మా తోడు అసలు చూడు.